హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక బ్రేక్ఫాస్ట్ సిరీస్ అయితే మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ కుక్కర్లోకి ఒక గ్లాసు నాటు రవ్వ ఆర్ గోధుమ రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. తీసుకొని 2 టైమ్స్ వాటర్తో అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ 1 గ్లాస్ గోధుమ రవ్వకి నేను 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ ఎక్కువైందంటే ప్రెషర్తో పాటు పొంగిపోతుంది. సో ఆ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1.5 స్పూను సాల్ట్ అయితే వేసాను. వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఉడికించుకున్నాక చూసారు కదా, ఇట్లా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది. మీకు ఈ కన్సిస్టెన్సీతో సరిపోయిందంటే సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బయట ఉడికించుకునే వాళ్ళకైతే 3.5 వరకు అయితే వాటర్ అయితే పడతాయండి. సో ఇది మాకు ఇక రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత తాలింపు కోసం అని చెప్పేసి జీలకర్ర, నల్లగింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు అండ్ మిరియాల పొడి. ఫస్ట్ తాలింపు కోసం అయితే తాలింపు మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర, నల్లగింజలు వేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపట్లాడాక శనగపప్పు అండ్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఇవి రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా, తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మిరియాల పొడి, కారం మన ఇష్టం ఉన్నంత అయితే వేసుకోవచ్చండి, మనం తినే దాన్ని బట్టి. లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసి తాలింపు వేసుకుంటే మన నాటు రవ్వ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నార్మల్ కట్ట పొంగల్ కన్నా టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.